రైట్. మున్సిపల్ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అది గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ గురించి చాలా రకాలుగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. చాలా రకాలుగా మాజీ సీఎం కేసీఆర్ విచారణకు వెళ్ళొచ్చారు. అలాగే బీఆర్ఎస్ కేటీఆర్ కానివ్వచ్చు, హరీష్ రావు కానివ్వచ్చు, ఎంపీ సంతోష్ రావు కానివ్వచ్చు, వీళ్ళందరూ కూడా విచారణకు వెళ్ళి హాజరైతే వచ్చారు. ఇంకా కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది వదలట్లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ పొంగులేటి వ్యాఖ్యలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని మళ్ళీ రేకెత్తించాయని చెప్పుకోవచ్చు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఉన్నారు. ఉపేందర్, ఈ పొంగులేటి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఈ మున్సిపల్ ఎన్నికల వేళ ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంది. ఎప్పటి వరకు ఆగే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? సిరిసాగర్ ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అటు ఏదైతే సిట్ విచారణలో కూడా అటు ఏదైతే మాజీ ముఖ్యమంత్రితో పాటు అటు బీఆర్ఎస్ నాయకులను కూడా అటు విచారణ కూడా చేస్తున్న నేపథ్యంలోనే ఇటు ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఏదైతే వ్యవసాయ అంటే రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఇప్పటికే అటు రాష్ట్ర వ్యాప్తంగా సిట్ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే అంటే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే అటు విలేకరుల సిట్ చాట్ లో మాత్రం అతను హాట్ కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు వాడు మామిడి తోట కావచ్చు, ఫామ్ హౌస్ లో కూడా అంటే ఇప్పటి వరకు ఉన్నాయని చెప్పేసి ఆయన అయితే ఆరోపణ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీనిపై ఇటు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అంటే అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా అటువంటి వారిపై ఎప్పటికైనా కూడా అంటే విచారణ కొనసాగిన మాత్రం అంటే ఖచ్చితంగా జైలుకు పంపించే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం తన ఫోన్ కూడా ట్యాప్ చేసి కొంత బీఆర్ఎస్ నాయకులు తమ ఫామ్ హౌస్ లో కావచ్చు, తోటల్లో కూడా మిషన్లు పెట్టి వింటున్నారని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే తాము గెలిపే దిశగా కూడా ముందుకు సాగుతున్నాం. ఆ నేపథ్యంలోనే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారాన్ని కూడా వారి ఫామ్ హౌస్ లో వారి తోటల్లో ఉన్నటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ మిషన్ల ద్వారా కూడా వింటున్నారని చెప్పేసి అయితే హాట్ కామెంట్ చేశారు. ప్రస్తుతం అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సంచలనంగా మారినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు సిట్ అంటే నోటీసులతో కూడా అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అదే విధంగా హరీష్ రావు, ఇటు కేటీఆర్, మిగతా బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఇప్పటికే పలుమార్లు అటు సిట్ విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా కొంత హాట్ గా మారినాయని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫోన్ సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా అటు ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, దానిపై కూడా విచారణ కూడా కొనసాగుతుందని చెప్పేసి అయితే ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అటు అయితే అధికారులు కూడా దీనిపై దర్యాప్తు కూడా కొనసాగుతుందని చెప్పేసి చెప్పడం మాత్రం సంచలనంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ.